హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా షాప్స్తో కాసేపు. ముందుగా అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి. సో మన కోసం బార్డర్లో ఉంటూ మనం ప్రొటెక్ట్ చేస్తున్న సోల్జర్స్ అన్నదమ్ములందరికీ కూడా బిగ్ సెల్యూట్ అండి. హ్యాపీ రక్షాబంధన్. సో నాకైతే అన్న కానీ తమ్ముడు కానీ ఎవరు లేరు టై చేయడానికి అయితే, బట్ నేను దేవుడి దగ్గర ప్రతిసారి పెట్టుకుంటానమాట. అలా పెట్టుకోవడం కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. సో అది మీతో కూడా షేర్ చేద్దామని చేస్తున్నానండి. సో ఈ విధంగా 3 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, ఇలాంటి 3 డిఫరెంట్ కలర్స్ని సపరేట్గా చేసుకొని పెట్టుకుంటున్నాను. మన హ్యాండ్ లెంత్లో కట్ చేసుకున్నాను వీటన్నిటిని కూడా. సో చాలామంది అనుకుంటారు ఇలా ఉన్న ఊల్తో ఉన్నవి కానీ సింపుల్గా ఉన్నవి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి కదా, తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి. బట్ మన హ్యాండ్తో ఎంత సింపుల్గా చేసుకున్నా, ఎంత చిన్నది చేసుకున్నా ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో అందుకని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నైట్. సో ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో ముడి వేసేసుకొని దీన్ని అల్లేసుకోండి. మనం హెయిర్ని అల్లుకుంటాం కదా, సో అదేవిధంగా ఇలా అల్లేసుకున్న తర్వాత ఇటు ఎండింగ్లో కూడా ఇలా ముడి వేసేసుకొని ఇలా పెట్టుకుంటే ఇలా తయారవుతుంది. సో మధ్యలో చేయడానికి కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను. సో ఒక షీట్ని తీసుకొని దానికి ఇలా ఉల్లి మనకి ఇష్టం వచ్చినంత వరకు, అంటే ఎంతవరకు మనకి సైజ్ కావాలో అన్ని రౌండ్స్ చుట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా చుట్టేసుకున్న తర్వాత మధ్యలో ముడి వేసేసుకొని అటువైపు ఇటువైపు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. కొంచెం కరెక్ట్ షేప్లో రాలేదు కాబట్టి నేను ఒక షీట్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఆ విధంగానే ఊల్ని కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ దానికి మిడిల్లో స్టిక్ చేసేసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇలా పెట్టుకోవడం ఇష్టం లేదంటే మీరు కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, కార్డ్బోర్డ్ని స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని మధ్యలో బ్రూ అని పెట్టుకొని ఎండింగ్లో వచ్చేసి మనము ఇట్లా బీడ్స్ని స్టిక్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను సింపుల్గా చేయడం కోసం ఇలా చేసుకున్నాను. సో నా దగ్గర ఉన్న బీడ్స్ని ఇలా మధ్యలో ఇలా ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాను అన్నమాట. సో సింపుల్గా ఇలా రెడీ అయిపోయింది. అండ్ పైనది కూడా అలాగే ప్రిపేర్ చేశానండి. ఇలా మన థ్రెడ్ని ఇలా చుట్టేసేసుకొని కట్ చేసేసుకొని ఒక చిన్న థ్రెడ్ని దానికి అటాచ్ చేసేసాను అనమాట. ఒకవేళ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.